హాయ్ స్టూడెంట్స్, ఇవాళ మనకు ఎన్టీఏ వాళ్ళు ఒక ట్వీట్లో చెప్పారు 26th ఏప్రిల్లో మనకు నీట్ సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి అని చెప్పేసి. నేను ఇవాళ మార్నింగ్ నుంచి ఎన్టీఏ వెబ్సైట్ని చెక్ చేస్తూనే ఉన్నాను. అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతున్నాయా, లింక్ యాక్టివేట్ అయిందా, స్టూడెంట్స్కి షేర్ చేద్దాము అని చాలాసేపటి నుంచి చెక్ చేస్తున్నాను అనమాట. కాకపోతే వాళ్ళు ఎన్టీఏ వెబ్సైట్లో ఎటువంటి లింక్ పోస్ట్ చేయలేదు. బట్ వాళ్ళు ఏం చేశారు అంటే ట్విట్టర్ అకౌంట్లో ఎన్టీఏ వాళ్ళు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఏంటి అప్డేట్ అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి. నీట్ అడ్మిట్ కార్డ్స్ విల్ బి అవైలబుల్ టు ఆల్ ద క్యాండిడేట్స్ బై 10 AM ఆన్ మండే 27th April 2026. సో మీ నీట్ అడ్మిట్ కార్డ్స్ అనేవి రేపు 27th April మండే 10 AM అవైలబుల్గా ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళు ఇంకొకటి ట్వీట్ చేశారు. ఏంటి అంటే యూజ్ ద లాస్ట్ సండే బిఫోర్ ద ఎగ్జామ్ ఫర్ ప్రాక్టీసింగ్ ఎ టెస్ట్ ఫర్ రివైజింగ్ ద కాన్సెప్ట్స్. సో ఇది మీకు లాస్ట్ సండే కాబట్టి మీరు ఈ సండేని మీరు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయడానికి కానీ లేదా మీరు ప్రీవియస్ కాన్సెప్ట్స్ని రివైజ్ చేయడానికి కానీ ఉపయోగించండి. మోస్ట్ ఇంపార్టెంట్, స్టే కామ్, కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. అంటే వాటర్ ఎక్కువ తాగండి, స్టే కామ్ అనేసి. హైడ్రేటెడ్ అంటే అర్థం ఏంటి, ఏప్రిల్లో చాలా ఎండలు ఉన్నాయి అనేసి అర్థం అనమాట. సో ఇది వీళ్ళు ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి ట్వీట్. సో మనకు అడ్మిట్ కార్డ్స్ అనేవి రేపు రిలీజ్ అవుతాయి. నేను ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి అనేసి అనుకుంటున్నాను. ఏంటి అంటే వాళ్ళే కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ అని ఇస్తున్నారు. అసలు మనకు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకి ఎగ్జామ్ వచ్చి 2 to 5 ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్కి మీరు 11 o'clock అంతా రీచ్ అయిపోయాలి. సో స్టూడెంట్స్ మధ్యాహ్నం భోజనం చేస్తారా లేదా, వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుందా లేదా మనకు తెలీదు, వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్ బట్టి. సో అందులోనూ చాలా టెన్షన్గా ఉంటారు. ఇప్పుడు పిల్లలు మరీ దారుణంగా విపరీతమైన టెన్షన్లో ఉంటున్నారు అనమాట. సో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే మీరు కనీసం ఎగ్జామ్ ఒక 2-3 సార్లు ఫ్యాన్ లేకుండా మీరు రాయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే నేను మా కాలేజ్లో చూశాను, ఒక 2 రోజులు ఫ్యాన్ ఆపేసి స్టూడెంట్స్ 2 hours మించి ఎగ్జామ్ రాయలేకపోయారు. యాక్చువల్గా 3 hours ఎగ్జామ్ అది. వాళ్ళు ఫ్యాన్ లేకుండా మ్యామ్ ఇంత హీట్లో మేము ఎగ్జామ్ రాయలేము, మా వాళ్ళకి కావట్లేదు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్స్ తెలిసినా కూడా వదిలేశారనమాట. అంటే ఏంటి, దే ఆర్ నాట్ అడాప్టెడ్ టు దట్ ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్ వాళ్ళు తట్టుకోలేకపోయారు. మోస్ట్ ఇంపార్టెంట్, నీట్ అనేది మనకు గవర్నమెంట్ కాలేజెస్లోనే ఉంటుంది అనమాట. ఎగ్జామ్ కండక్ట్ చేసేదంతా గవర్నమెంట్ కాలేజెస్లో ఉంటాయి. గవర్నమెంట్ కాలేజెస్లో ఇప్పుడు అక్కడ పవర్ లేదు అనుకోండి, ఆఫ్టర్నూన్ పవర్ బ్యాకప్ ఉండదు. పవర్ బ్యాకప్ లేదు అంటే మీకు ఫ్యాన్స్ అనేవి రన్ అవ్వవు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కనీసం అసలు మీరు ఒక విండో దగ్గర కూర్చొనేసి ఎండ పడుతూ ఉంటే మీరు 3 hours ఎగ్జామ్ రాయగలరా లేదా టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఎక్స్ట్రీమ్ సినారియో. ఒకవేళ కనీసం మామూలుగా అయితే ఫ్యాన్స్ అనేవి, కరెంట్ అనేది పోతుంది మనకు ఆఫ్టర్నూన్ టైమ్స్లో. సో పవర్ లేకపోయినా కూడా, అంటే ఫ్యాన్స్ లేకపోయినా కూడా మీరు ఎగ్జామ్ రాసేదానికి అలవాటు పడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నీట్ అనే ఎగ్జామ్ మనకు ఇయర్లీ వన్సే వస్తుంది. ఇట్స్ ఏ వన్ టైం ఛాన్స్ అనమాట పర్ ఇయర్. సో మీరు ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా క్రాక్ చేయాలి అంటే మాత్రం మీరు అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో రేపైతే మనకు అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి. మీరు మీ అప్లికేషన్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ లాగిన్ పాస్వర్డ్తో రెడీగా ఉండండి. ఇంకొకటి కూడా ఇంపార్టెంట్. సో వన్స్ ఎన్టీఏ వాళ్ళు ఇక్కడ మనకు అప్డేట్ ఇచ్చేసారు 27th April 10 AM అనేసి. సో ఒక్కసారిగా lakhs ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్ 10 AM వెబ్సైట్ని ఓపెన్ చేస్తారు. ఇంతమంది స్టూడెంట్స్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా సర్వర్ అనేది డౌన్ అవుతుంది. సో 1 hour కానీ లేదా 2 hours కానీ సర్వర్ ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. మీరేం ప్యానిక్ అవ్వకండి, మీరేం కంగారు పడకండి. వాళ్ళు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేశారంటే మీకు అడ్మిట్ కార్డ్స్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేయొచ్చు. ఈవినింగ్ లోపల లేదా రాత్రి లోపలైనా మీరు అడ్మిట్ కార్డ్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాని గురించి పెద్దగా వరీ అవ్వకండి. సో ఏంటి మీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోకస్ ఏంటి అంటే ఎగ్జామినేషన్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్యాన్ లేకుండా ఎగ్జామ్ రాయడం ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే రేపు నేను మీకు వీళ్ళు ఎన్టీఏ వెబ్సైట్లో అడ్మిట్ కార్డ్ లింక్ యాక్టివేట్ అవ్వగానే నేను మీకు పోస్ట్ చేస్తాను. అందులో నుంచి మీరు అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేయొచ్చు. ఒకవేళ సర్వర్ డౌన్ అయితే మాత్రం మీరు టెన్షన్ పడకండి, సర్వర్ యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే మనకు 22.5 lakhs స్టూడెంట్స్ అప్లై చేశారు ఈ ఇయర్. సో అలాంటప్పుడు అందరూ ఒక్కసారిగా ఓపెన్ చేస్తే డెఫినెట్గా సర్వర్ అనేది డౌన్ అవుతుంది. సో దాని గురించి వరీ అవ్వకండి. మీ ప్రిపరేషన్ మీద, మీ యొక్క టెస్ట్ రివిజన్ మీద మీరు ఫోకస్ చేయండి. సో నీట్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.